మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాలలో వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. టన్నల్స్ లో 5 గ్యాండ్రలతో జరుగుతున్న లైనింగ్ పనులను మంత్రి స్వయంగా పరిశీలించారు. రాత్రి వేళలో పనుల పురోగతిని సమీక్షిస్తూ అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు. పనులు లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టన్నల్ లోపల 12 కిలోమీటర్ల వద్ద ఉన్న టీబీఎం మిషన్ను తొలగించేందుకు హైకోర్టు ఆదేశం ఇచ్చిందని, టీబీఎం మిషన్ను తీసివేసినట్లయితే నీరు అందించేందుకు వీలుగా ఉంటుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీబీఎం తొలగించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని దుయ్యబట్టారు. టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు కూడా టన్నల్ నుంచి బయటకు రాదని చెప్పుకొచ్చారు. టీబీఎం తొలగించకుండా ఇంకా 3,000 కోట్ల పనులు చేయాల్సి ఉందని అన్నారు. అయినా కానీ వెలిగొండను జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతులను జగన్ మోసం చేశారని మంత్రి నిమ్మల ధ్వజమెత్తారు. మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాలలో వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. టన్నల్స్ లో 5 గ్రాంట్లతో జరుగుతున్న లైనింగ్ పనులు మంత్రి స్వయంగా పరిశీలించారు. రాత్రి వేళలో పనుల పురోగతిని సమీక్షిస్తూ అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు. పనులు లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టన్నల్ లోపల 12 కిలోమీటర్ల వద్ద ఉన్న టీబీఎం మిషన్ను తొలగించేందుకు హైకోర్టు ఆదేశం ఇచ్చిందని, టీబీఎం మిషన్ను తీసివేసినట్లయితే నీరు అందించేందుకు వీలుగా ఉంటుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీబీఎం తొలగించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని దుయ్యబట్టారు. టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు కూడా టన్నల్ నుంచి బయటకు రాదని చెప్పుకొచ్చారు. టీబీఎం తొలగించకుండా ఇంకా 3,000 కోట్ల పనులు చేయాల్సి ఉందని అన్నారు. అయినా కానీ వెలిగొండను జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతులను జగన్ మోసం చేశారని మంత్రి నిమ్మల ధ్వజమెత్తారు.
370 కోట్లతో గుంటూరు ఛానల్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వట్టి చెరుకూరు మండలం వింజనంపాడు గ్రామంలో ఎమ్మెల్యే రామాంజనేయులతో కలిసి కాలువ ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. కాలువను విస్తరించి మంగళగిరి, పొన్నూరు, ప్రతిపాడు నియోజకవర్గ ప్రజల సాగు, తాగునీటి కష్టాలు తీర్చేలా కృషి చేస్తున్నామని తెలిపారు. రైతే రాష్ట్రానికి వెన్నెముక అని నిరూపిస్తూ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత వైసీపీ పాలనలో రైతులకు అందాల్సిన స్థాయిలో నీరు అందకపోవడం వంటి సమస్యలు ఏర్పడ్డాయని విమర్శించారు. అయితే రైతుల తరఫున నిలబడే కూటమి ప్రభుత్వం మరో 27 కిలోమీటర్లు అదనంగా విస్తరిస్తూ రైతులకు 4 టీఎంసీల నీటిని 2 అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. దాంతో రైతుల భూముల ధరలు పెరుగుతాయి, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు. ఈరోజు రాష్ట్రంలో ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా దేశంలో ఏ రాష్ట్రము క్షేమ పథకాలు చేస్తూ అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు అత్యధిక శాలరీలు ఇస్తూ ఇవన్నీ చేస్తూ కూడా రైతులు గ్రామాలని విస్మరించకుండా ఈరోజు మన ల్యాండ్ ఎక్విజిషన్ దాదాపు 70 కోట్లు, ఈరోజు మళ్ళీ 370 కోట్లు ఛానల్ మోడర్నైజేషన్కి, అంటే 450 కోట్లు ఒక పార్లమెంట్ సెగ్మెంట్లోనే కేవలం రైతుల గురించి ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కాబట్టి దీన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని, మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నిరంతరం దగ్గరుండి రామాంజనేయులు గారు కానీ, నరేంద్ర గారు కానీ, లోకేష్ గారు కానీ, నేను ఎక్కడన్నా వేరే దగ్గర ఉన్నా కూడా వీళ్ళు అసెంబ్లీలో అవకాశం దొరికినప్పుడల్లా నిమ్మల రామానాయుడు గారితో, చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారితో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో ఈ విధంగా నిరంతరం సంప్రదిస్తూ దీనిని మర్చిపోకుండా చేసి ఈరోజు శాంక్షన్ చేయించిన ఎమ్మెల్యేలకి అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఎన్ని ఎస్టిమేట్స్ చేసి మాతో వర్క్ చేసి గవర్నమెంట్ పంపించినటువంటి ఇంజనీరింగ్ అధికారులకి, వ్యవసాయ శాఖ అధికారులకి, ముఖ్యంగా మా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇది కావాలని కోరుకునే రైతన్నలకి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ మంచిగా దీన్ని మేమందరం దగ్గరుండి మిగిలిన పనులు ఏ విధంగా అయితే రివ్యూలు పెట్టి చేస్తా ఉన్నామో అదే విధంగా క్వాలిటీ వచ్చే విధంగా, ఎందుకంటే ఇది మళ్ళీ ఈ రోజు తవ్వితే ఇంకొక 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మళ్ళీ ఈ విధంగా గుర్రపు డెక్కలు పేరుకోకుండా ఉండి. నెల్లూరు జిల్లా కలిగిరిలోని పాతూరు ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున కలిగిరి సీఐ సుబ్బారావు, ఎస్ఐ ఉమాశంకర్, వింజమూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 40కి పైగా బైకులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రత కోసమే తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సహకరించి సమాజ క్షేమం కోసం పాటుపడాలని కోరారు. అనుమానిత వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంటుందని, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు విక్రయించినా, కలిగి ఉన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలిగిరి పాతూరులో మన సర్కిల్ స్టాఫ్ ఆఫీసర్స్ అండ్ మెన్ కలిపి సుమారు 30 మందితోని ఉదయాన్నే కార్డన్ సెర్చ్ చేసి ప్రతి ఇల్లు చెక్ చేసి బీసీస్, మళ్ళీ రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీట్స్ ఎవరన్నా ఉన్నారేమోనని అందరిని చెక్ చేసి 48 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. ఈ వాహనాలన్నీ కూడా వెహికల్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా చెక్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాము. డాక్యుమెంట్స్ లేని వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో పెడతాము. ఆ వెహికల్స్ డాక్యుమెంట్స్ సరైన పత్రాలు చూపించి బండి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా కలిగిరి పట్టణ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు ఈ సందర్భంగా తెలియజేయటం ఏమనగా, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు మీ దృష్టికి వచ్చినా సరే ఇమ్మీడియట్గా పోలీస్కి ఇన్ఫామ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. రాబోయే ఇప్పుడు ఎండాకాలం చాలా ఎక్కువ హీట్గా ఉంది. ఆ హీట్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అబ్నార్మల్ హీట్ ఉంది, దానికి గాను ఎప్పుడూ వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. ఎండలో వీలైనంత వరకు బయటికి రాకుండా ఉండేటట్లు పసిపిల్లలు, వృద్ధులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఇంతమంది మోటార్ సైకిల్స్ ఎవ్వరు కూడా హెల్మెట్ ధరించట్లేదు. మన రాష్ట్రంలో సుమారు సంవత్సరానికి 8,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ద్విచక్ర వాహనాలు తాగి నడపటం కానీ, లైసెన్స్ లేకుండా వెహికల్స్ నడపటం కానీ, ట్రిపుల్ రైడింగు, సెల్ ఫోన్ డ్రైవింగు,
హెల్మెట్ లేనందువలన ప్రమాదాలకు గురయ్యి ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ అందరూ కూడా ఇంటి నుంచి బయలుదేరి మీ డెస్టినేషన్కి సురక్షితంగా ప్రయాణించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కలిగిరి సర్కిల్ తరఫున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. చర్చ ప్రతిరోజు ఏదో ఒక ప్లేస్లో జరుగుతూ ఉంటుంది. మీరు కూడా అందరూ సహకరించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ గాంజా కానీ ఎటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలు కానీ ఉన్నా సరే తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నగల దుకాణంలో దోపిడీకి పాల్పడడానికి 2 రోజుల ముందే ధర్మపురిలో మకాం వేసిన దొంగలు రెక్కీ చేసి పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. వాళ్లు వాడిన ద్విచక్ర వాహనాలు, హెల్మెట్ సైతం దొరికాయి. దుండగులు బస చేసిన అద్దె గదిని పోలీసులు కనిపెట్టారు. ఈ ముఠా ఈ నెల 1న కరీంనగర్కు చేరుకొని పీఎంజే షాపు పరిసరాలను, అక్కడి పరిస్థితిని పరిశీలించినట్లు తెలుస్తోంది. అదే రోజు శాతవాహన యూనివర్సిటీ దగ్గర దొంగలు ఛాయ్ తాగినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లు సమాచారం. దోపిడీ ఎలా చేయాలి, ఎలా ఎస్కేప్ కావాలి అని 2 రోజులు స్కెచ్ వేసుకున్నాకే ఈ నెల 3న తెల్లవారుజామునే ధర్మపురి నుంచి బయలుదేరి కరీంనగర్కు చేరుకున్నారని, దోపిడీ తర్వాత వచ్చిన దారిలోనే మధ్యాహ్నం 1 గంట వరకు ధర్మపురికి వెళ్లినట్లు తెలిసింది. నిందితులు వాడిన బైక్ను ధర్మపురి గోదావరి పుష్కర ఘాట్లో వదిలేసినట్లు తెలిసింది. దోపిడీకి పాల్పడిన దొంగల్లో 3గురిని పోలీసులు ఇప్పటికే డేటాబేస్ ఆధారంగా గుర్తించినట్లు తెలిసింది. వీరిని షాబుద్దీన్, ఆనంద్, ఇంతియాజ్గా గుర్తించగా మరో 2 వివరాలు క్రిమినల్స్ డేటాబేస్లో దొరకలేదు. 3గురు కూడా బీహార్కు చెందిన వారని, మహారాష్ట్రలో షెల్టర్ తీసుకుంటూ దోపిడీలు చేస్తున్నారని సమాచారం. వీరి కోసం ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర, బీహార్కు వెళ్లినట్లు తెలిసింది.
మే 3వ తేదీన కరీంనగర్లోని పీఎంజీ జ్యువెలరీ షాప్లో భారీగా బంగారం చోరీ జరిగింది. బైక్లపై సాధారణ కస్టమర్లాగా వచ్చిన 5గురు నిందితులు షాపుల్లో క్షణాల్లో బీభత్సం సృష్టించారు. తుపాకులతో సిబ్బందిని బెదిరించడంతో పాటు వారిపై కాల్పులు జరిపారు. దీంతో పలువురు గాయపడ్డారు. మొత్తంగా బంగారం దుకాణంలో చోరీ కేసులో ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. దుండగులు ధర్మపురిలో 2 రోజుల ముందే మకాం వేసినట్లు ఎలా నిర్ధారించారు పోలీసులు? రైట్ ఇంద్రగా, ఏదైతే కరీంనగర్ పిఎంజే జ్యువెలరీ కేసుకు సంబంధించి పోలీసులు కాస్త పురోగతి సాధించారని చెప్పొచ్చు తప్ప ఇప్పటికీ దోపిడీదారులను అయితే పట్టుకోలేని పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదైతే ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు అయితే సేకరించగలిగారు. అందులో నిందితుల్ని గుర్తించగలిగారు. ఈ నిందితులు 2 రోజుల ముందే ధర్మపురిలో మకాం వేసి ఒక రెక్కి నిర్వహించారు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. ముందు నుంచి కూడా మనం అనుకున్నదే, ఏదైతే ఇంత పక్కా ప్లాన్ గా చేశారంటే దీని వెనుక ఒక రెక్కి ఉంటుంది అనేది మాత్రం సహజంగా అందరికీ తెలిసిందే. అయితే దీన్ని పోలీసులు ఎవరెవరు ఇందులో వాడారు, దొంగలు వాడిన ద్విచక్ర వాహనాలు కావచ్చు, హెల్మెట్ కావచ్చు, వీటన్నిటిని కూడా జప్తు చేసుకోవడం జరిగింది. అందులో 2 నిందితుల్ని ఆనంద్ ఇంతియాజ్ గా కూడా గుర్తించడం జరిగింది. మరొక దోపిడీదారు షాబుద్దీన్ దీని వెనుక కూడా మాస్టర్ మైండ్ గా ఉన్నారని చెప్పేసి మాత్రం గుర్తించడం జరిగింది. ఈయన కోసం పోలీసులు ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే కరీంనగర్ పిఎంజే జ్యువెలరీ కేసుకు సంబంధించి ఆ రోజున ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సినీ పక్కీలో వచ్చి దోపిడీ చేశారు. 2 వాహనాల మీద 5 మంది దొంగలు రావడము, అదేవిధంగా పిఎంజీ జ్యువెలరీ షాప్ లో ఒక్కసారిగా లోనికి ప్రవేశించి అక్కడ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసి తుపాకులతో కాల్పులు జరపడము, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా సినీ పక్కీలో జరిగినవే. దీని వెనక అంతా కూడా ఒక మాస్టర్ మైండ్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగిందని చెప్పేసి ఆనాడు పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కేసును వెంటనే ఛేదించే క్రమంలో ఇటు కరీంనగర్ నుంచి 4 బృందాలు కేసు మీద ఇప్పటికే విచారణకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు, దొంగలు పట్టుకునే పనిలో ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి కూడా కమిషనరేట్ పరిధిలో నుంచి కూడా 10 బృందాలు కూడా ఈ దోపిడీకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకు గాను వాళ్ళు కూడా వివిధ ప్రాంతాలను వెళ్తున్నారు. అక్కడ ఈ దొంగల ఆచూకీకి సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారని చెప్పొచ్చు. అయితే మొత్తంగా ఈ ప్లాన్ కు సంబంధించి దీనికి సంబంధించి ఏదైతే దోపిడీ జరిగిందో దోపిడీ వెనక ఉన్న నిందితులు మాత్రం గుర్తించారు. వీడు ఎక్కడి వారు, అదేవిధంగా అంతకుముందు షాబుద్దీన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అంతకుముందు కూడా ఒక కీలక నిందితుడిగా ఉన్నారు. కాబట్టి ఈ వివరాలన్నీ సేకరించి త్వరలో వారిని పట్టుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెబుతున్నారు. ఇంద్రజ. రైట్ శ్రీనివాస్, దోపిడీ సమయంలో మొత్తం ఎంత విలువైన నగలు దొంగిలించబడ్డాయని పోలీసులు ఎస్టిమేట్ చేసి చెప్పారు? ఇప్పటి వరకు మనకి పోలీసులు అందించిన దాని సమాచారం ప్రకారం చూసుకుంటే గనక బంగారం దోచుకెళ్లారు, అది 1 కిలో వరకు ఉండొచ్చు అని చెబుతున్నారు. కానీ వాస్తవంగా ఎంత పోయిందనేది ఇప్పటికీ కూడా బయటికి రాలేదు. పోలీసులు దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పాల్సింది. అదేవిధంగా షాప్ ఏవైతే బంగారు షాపు యజమాని ఎవరుతుందో అతను కూడా మీడియా ముందుకు వచ్చి ఇంతవరకు అయితే ఏమీ చెప్పలేదు. మొత్తానికైతే కేసుకు సంబంధించి పురోగతి సాధించింది. బహుశా 1-2 రోజుల్లో ఈ దొంగలు ఎవరైతే వాళ్ళు కూడా పట్టుకుంటామని చెప్పేసి పోలీసులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎండా ఉక్కపోతతో అల్లాడిపోతున్న విశాఖపట్నం నగరవాసులకు వేకువజామున కురిసిన వర్షం ఊరటనిచ్చింది. ఒకసారిగా మారిన వాతావరణంలో చల్లదనం పెరిగి నగరం మొత్తం హాయిగా మారింది. గంటల పాటు వేడితో ఇబ్బంది పడ్డ ప్రజలు ఈ వర్షాన్ని ఆస్వాదిస్తూ బయటకు వచ్చి చల్లని గాలిని ఆస్వాదించారు. వాతావరణం ఇలా ఒక్కసారిగా మారడంతో కాస్త ఉపశమనం పొందారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రూపాయి విలువ పతనం కాకుండా చూస్తామన్న మోదీ హయాంలోనే డివాల్యుయేషన్ 100% పైగా జరిగిందని మంత్రి ఆరోపించారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర $125 చేరినప్పటికీ సామాన్యుడిపై భారం పడకుండా ₹60కే పెట్రోల్ అందించారని గుర్తు చేశారు. కానీ నేడు అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉన్నా కేంద్రం వసూలు చేస్తున్న అధిక పన్నుల వల్ల పెట్రోల్ ధరలు ₹100 దాటాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెట్రోల్, డీజిల్పై జీఎస్టీ పన్నుల భారాన్ని తగ్గించి ప్రజలను ఆదుకోవాలని మంత్రి వివేక్ డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ జనరల్ సెక్రటరీ తుల్లా దేవేందర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించాలని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని చాలా ఆనందంగా ఉందని అన్నారు. అదేవిధంగా తెలంగాణకు మంచి రోజులు వస్తాయని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఎంతో అద్భుతంగా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అటు దేశమంతా కూడా నిన్న వచ్చినటువంటి రిజల్ట్స్ వల్ల అందరికీ కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి దాని గురించి కంగ్రాచులేషన్స్ చెప్తూ దేశమంతటా కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా త్వరలోనే సుఖ సంతోషాలు వస్తాయని చెప్పి మేము అనుకుంటాము. ఎస్సీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి YK టీవీ.